హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనమైతే చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు బంపర్ ఆఫర్ పేరుతో మంచి కోర్సు లాంచ్ చేయడం అయితే జరిగిందండి మన యాప్లో. ఓకేనా. సో ఒకే దగ్గర మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఒకే టెస్ట్ సిరీస్ ఉంటుంది, నెక్స్ట్ వాటితో పాటుగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తూ వీటన్నిటిని కూడా ఒకే ప్యాకేజ్ కింద చాలా తక్కువ కాస్ట్లో అభ్యర్థులకు అందజేస్తున్నామండి. మీరు ఒక దగ్గర క్లాసెస్, ఒక దగ్గర టెస్ట్ సిరీస్, ఒక దగ్గర గ్రాండ్ టెస్ట్లు తీసుకోవాల్సిన పని లేదు. ఒక్క కోర్స్ తీసుకుంటే సో అన్నీ కూడా అందులోనే వస్తాయి. ఓకేనా. సో ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలామంది మన స్టూడెంట్స్ అయితే తీసుకున్నారండి. ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో ఇంకా టైం అయితే ఉంది, మనకి 2 months ఉంది టైము. కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా తక్కువ అయితే అమౌంట్ అయితే ఉంది. ఓకేనా. సో మరి ఈ రోజు అప్డేట్ కనుక చూసినట్లయితే హైకోర్టు అభ్యర్థులకు మరొక బ్రేకింగ్ న్యూస్ అలర్ట్గా చెప్పుకోవచ్చు. దీన్ని చూద్దాము. నెక్స్ట్, మరొక 60,000 ఉద్యోగాలు సిద్ధం. సో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడానికి జివో కూడా రెడీ చేశారు. మరి ఎందులో ఈ ఉద్యోగాలు అనేది చూద్దాం మనము. నెక్స్ట్, ఏపీ సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలండి. ఇది కూడా చూద్దాము. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. సో దాని గురించి కూడా చూద్దాం. లేట్ చేయకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే ప్రతిరోజు మన లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కే వస్తాయి. ఓకే. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే. టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా. మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 hourలో పంపడం జరుగుతుంది. ఓకే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు గుజరాత్ రాష్ట్రం సూరత్లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో ఎస్వి నీట్లోని వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్నారు. జూనియర్ అసిస్టెంట్ 15 పోస్టులు ఉన్నాయండి. సో అర్హత సీనియర్ సెకండరీ అంటే 10+2 ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ నైపుణ్యం ఉండాలి. వయసు 27 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు రుసుము 500 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అంటే 1 రూపీ కూడా ఛార్జ్ అయితే లేదు. చూసారా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా తక్కువ ఉంటుందండి. మన స్టేట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 2,000 దగ్గరికి వెళ్ళిందండి. ఇంకా పెరిగినా పెరగచ్చు. సో 500 నుంచి స్టార్ట్, 250, 300 నుంచి స్టార్ట్ అవుతుంది మనది. నెక్స్ట్, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 2వ తారీఖు డిసెంబర్గా మనం చెప్పుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ 12/12/2022. www.svnit.ac.in అనేటువంటి వెబ్సైట్లో కనుక చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు లభిస్తాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే సిఐఎస్ఎఫ్లో 787 కానిస్టేబుల్ ట్రేడ్మెన్ పోస్టులు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల వారీగా పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తుంది. మరి యూనిట్లకు రక్షణ కోసము కానిస్టేబుల్ ట్రేడ్మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం ఖాళీల సంఖ్య 787. సెక్టార్లు నార్థన్, నెక్స్ట్
ఎన్సిఆర్, వెస్ట్రన్, సెంట్రల్ ఈస్టర్న్, సదరన్, సౌత్ ఈస్టర్న్, నార్థన్ ఈస్టర్న్ అంటే అన్ని రీజియన్లలో. మరి అర్హత కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత అయితే ఉంటుంది. మరి వయసు 1/8/2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం 21,700 నుంచి 69,100 వరకు అయితే చెల్లిస్తారు. అంటే యాన్ యావరేజ్గా ఒక 35,000 వరకు వస్తాయి ఎవ్రీ మంత్ చేతికి. ఎంపిక విధానం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, సో ఓఎంఆర్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్ లాస్ట్కు ఉంటుందండి. ఓకే, మరి రాత పరీక్ష పిఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాత పరీక్షకు సిద్ధమవుతారండి. 100 మార్కులకు 100 ప్రశ్నలకు 100 మార్కులకైతే కేటాయించడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ అయితే ఇందులో ఉంటుంది. మరి దరఖాస్తు చివరి తేదీ, ప్రారంభ తేదీ 21వ తారీఖు నవంబర్ ఈ నెల, చివరి తేదీ 20వ తారీఖు డిసెంబర్గా చెప్పుకోవచ్చు. వెబ్సైట్ www.CISFRECTT.in అనేటువంటి వెబ్సైట్లో కనుక మీరు చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సమగ్ర శిక్షా పోస్టుల భర్తీకి కసరత్తు. జిల్లా ఇది జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరియల్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు 15 దరఖాస్తులు అందాయి. ఈ నెల 14తో దరఖాస్తు గడువు అయితే ముగుస్తుంది అంటూ తెలియజేశారు. మరి జిల్లాలో 2 సెక్టోరియల్ పోస్టులు, సిఎంఓ, ఎంఐఎస్ పోస్టులు, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారుల పోస్టులు, అసిస్టెంట్ ఏఎంఓ, ఏఎస్ఓ, ఏపీఓ, నెక్స్ట్ ఐఈడి, ఏఎంఓ ఉర్దూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సెక్టోరియల్ అధికారుల పోస్టులు జిల్లా పరిధిలో ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డైట్ అధ్యాపకులకు అవకాశం అయితే కల్పిస్తారు. అసిస్టెంట్ సెక్రటోరియల్ అధికారుల పోస్టులో జెడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు అర్హులని చెప్పేసి ఇక్కడైతే తెలపడము జరిగింది. సో ఇది ఏపీ సమగ్ర శిక్ష పోస్టులకు సంబంధించి. సో మరి ఈ నెల 14తో అయితే దరఖాస్తు గడువు ముగియడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే హైకోర్టులో ఉద్యోగం పేరుతో మోసం, ఇదొక అలర్ట్ అండి అందరికీ, మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరు కూడా ఉద్యోగం మేము ఇప్పిస్తాము, కొంత అమౌంట్ మాకు ఇవ్వండి అంటే ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు ఫ్రెండ్స్. సో వారికి అమౌంట్ పే చేసి, సో మళ్ళీ ఎవరికైనా మనము దొరికినట్లయితే, అంటే ఇలాంటి వారు ఆల్మోస్ట్ ఫేక్ ఉంటారండి. అమౌంట్ ఇవ్వండి మాకు జాబ్ ఇప్పిస్తామనేటువంటి వారు అలా అమౌంట్ ఇచ్చామనుకోండి, సో వాళ్ళు ఎలాగూ దొరికిపోతారు, మనం కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు. ఓకే, హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫోర్జరీ సంతకాలతో నెక్స్ట్ నకిలీ నియామక పత్రాలను తయారు చేసిన 2 వ్యక్తులను బుధవారం తూలూరు పోలీసులు అరెస్టు చేశారు. తూలూరు సిఐ ఎం ఆనందరావు తెలిపిన వివరాల మేరకు విజయవాడకు చెందిన అంజన ఇటీవల హైకోర్టులో అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టుకు దరఖాస్తులు చేసి పరీక్షలు రాయగా ఫెయిల్ అయ్యారు. ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండలము చెర్లోపల్లి గ్రామానికి చెందిన సల్మాన్ రాజు తన స్నేహితుడైన దుదేకుల కాసిం వలీతో కలిసి హైకోర్టు ఉద్యోగానికి ఆమె అర్హత సాధించినట్లు నకిలీ నియామక పత్రాన్ని తయారు చేశారు. దానిపై హైకోర్టు రిజిస్ట్రార్ సంతకం ఫోర్జరీ చేశారు. హైకోర్టులో ఉద్యోగం వచ్చిందని అంజనాకు మరి నకిలీ నియామక పత్రాలు ఇచ్చారు సల్మాన్ రాజు. ఆమెకు సహాయము చేస్తున్నట్లుగా కాసిం వలీ హైకోర్టు ఉద్యోగిగా పరిచయం అయ్యారు. నిజంగానే తనకు ఉద్యోగం వచ్చిందని నమ్మిన అంజన నకిలీ నియామక పత్రం తీసుకొని హైకోర్టుకు రావడంతో మోసం విషయం బయటపడింది. వారిద్దరూ హైకోర్టు ఉద్యోగులు కాదని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళను మోసం చేశారని హైకోర్టు సెక్షన్ ఆఫీసర్ ఆర్ శ్రీనివాసరావు తూలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసు కూడా నమోదైనట్లుగా ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది. సో ఇలాంటి పేరుతో ఎవరైనా మిమ్మల్ని వచ్చినట్లయితే సింపుల్గా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. సో హైకోర్టు ఉద్యోగాలు అనేవి చాలా రూమర్స్ వస్తున్నాయండి వీటిపైన ఈ మధ్య కాలంలో. సో జాబ్స్ ఇప్పిస్తామని కావచ్చు, సో ఇవన్నీ అమ్మేశారు ఆల్రెడీ, ఇంకెందుకు అప్లై చేయడం అని కావచ్చు. సో ఇలాంటివి అయితే వస్తున్నాయి. ఎవరు కూడా ఈ రూమర్స్ని అయితే నమ్మొద్దు. ఓకే, రూమర్స్ని ఎవరు కూడా నమ్మకూడదని చెప్పేసి తెలియజేస్తున్నామండి. ఎందుకంటే మనకి ఏదైనా రిక్రూట్మెంట్లో చిన్న ప్రాబ్లం వచ్చినా మనం వెళ్ళేది కోర్టుకే కదా, కోర్టులోనే ప్రాబ్లం జరిగితే కదా, అలాంటివి అయితే జరగవు మ్యాక్సిమము.
సో ఆల్మోస్ట్ మనకు ఫెయిర్గానే జరుగుతుంది. సిబిటి కాబట్టి, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా ఫెయిర్గా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో మీ యొక్క పట్టుదలని, మీ యొక్క హార్డ్ వర్క్ని నమ్ముకొని ఫ్రెండ్స్, ఇలాంటి దళారులను అయితే నమ్మి మోసపోవద్దు. ఓకే. సో ఫ్రెండ్స్, మరొక భారీ నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సబ్జెక్ట్ రివిజన్ ఆఫ్ డిపార్ట్మెంట్ పోస్ట్మెన్ అండ్ మెయిల్ గార్డ్ రిక్రూట్మెంట్ రూల్స్ 2022 అంటూ మనకు దీన్ని 15వ తారీఖు, సో నిన్నటి రోజు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అంటే రానున్నటువంటి నోటిఫికేషన్కు సంబంధించి ఖాళీల వివరాలను తెలియజేస్తూ అతి త్వరలోనే ఈ యొక్క ఖాళీలు అనేవి రిక్రూట్మెంట్ చేస్తాము అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్ని స్టేట్స్లో కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయండి. మన ఏపీ తెలంగాణలో కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో చూసినట్లయితే పోస్ట్ మ్యాన్ అండి 59,099, ఆల్మోస్ట్ 60,000 ఖాళీలు ఉన్నట్లుగా అయితే మనకైతే తెలియజేశారు. జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ అంటూ మనకైతే తెలియజేశారు. 21,700 నుంచి 69,100 శాలరీ ఉంటుందన్నట్లుగా మనకైతే తెలియజేశారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. 12th, 10th పాస్ అయిన వారు కూడా వీటికైతే ఎలిజిబుల్. 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి అంటూ మనకు ఆల్రెడీ తెలియజేశారు. డాక్ సేవక ఉద్యోగాలు పడ్డాయి కదండి, సేమ్ అలాంటి ఉద్యోగాలు అవే, సేమ్ ఇవి కూడా. కానీ మనకు ముందస్తుగా మరి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క జీవోని అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. లింక్ కావాలంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఇవి 10వ తరగతి 12వ తరగతితో మాత్రమే ఫిల్ చేసేటువంటి ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, మన రాష్ట్రంలోనే చేయవచ్చండి. ఓకేనా. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి కోర్స్ లాంచ్ చేస్తామండి. ఒకసారి చూడండి అందరూ కూడా, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. డెమో క్లాసెస్ వినండి. అన్నీ ఒకే దగ్గర మీకు కావాలి అనుకుంటే, ఇప్పుడు బయట చూసినట్లయితే ఒక దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ ఇంకో దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, మరి ఇంకో దగ్గర గ్రాండ్ టెస్ట్లు తీసుకోవాలి. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నీ కూడా ఒకే దగ్గర మీకు అందుబాటులో ఉండే విధంగా అయితే రూపొందించామండి. నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడము జరుగుతుంది. ఓకే, ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.